హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈ వీడియోలో శాతవాహనులకు సంబంధించి పరిపాలనా అంశాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆర్ఎస్ శర్మ అనే పురావస్తు పండితుడు ప్రకారం శాతవాహనులు మౌర్యులకు సామంతులుగా పనిచేసేవారు. కావున శాతవాహనుల పాలనపై మౌర్యుల ప్రభావం ఉంటుందని పేర్కొనడం జరిగింది. ఆర్ఎస్ శర్మ అనే పండితుడు ప్రకారం మౌర్యులకు సామంతులుగా శాతవాహనులు పనిచేయటం వల్ల శాతవాహనుల పరిపాలనపై మౌర్యుల యొక్క ప్రభావం ఉంటుందని పేర్కొన్నాడు. రాజు ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని రాజవిషయము అంటాము. ఇక్కడ విషయము అనగా రాజ్యము లేదా ప్రాంతము లేదా రాష్ట్రం అని కూడా పేర్కొంటారు. విషయము అనగా మరి రాజు ఆధీనంలో ఉన్న ప్రాంతాలన్నింటినీ రాజవిషయము అంటారు. మరి సామంతులు వంశపారంపర్యంగా పరిపాలించేవారు. మరి వారి యొక్క బిరుదులేంది? రాజా అని, మహాభోజ అని, మహారథ అని బిరుదులు స్వీకరించేవారు. పూర్వకాలంలో మహారాజా లేదా రాజా, మహాభోజ, మహారథ అని వారి పేరుకి ముందు కానీ తర్వాత కానీ ఉన్నట్లయితే వారిని సామంతులుగా పరిగణించడం జరిగింది. మరి శాతవాహన రాజులు రాజ బిరుదులు తీసుకోగా, చూడండి, శాతవాహన రాజులందరూ కూడా రాజా అనే బిరుదులు తీసుకోగా గౌతమిపుత్ర శాతకర్ణి మరియు వాసిష్ఠి పుత్ర పులవ మాత్రమే మహారాజా అనే బిరుదు తీసుకున్నారని బాలశ్రీ తన వేసిన శాసనంలో, అంటే నాసిక్ శాసనం వేయించింది కదా, నాసిక్ శాసనంలో వీరి గురించి మహారాజా అని ఆమె పేర్కొనటం జరిగింది. చూడండి, శాతవాహనుల రాజులు అందరూ కూడా రాజా అని బిరుదు మాత్రమే తీసుకున్నారంటే సామంతులుగా పరిపాలించినట్లు పేర్కొన్నారు. కానీ ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి మరియు వాసిష్ఠి పుత్ర పులవ మాత్రమే మహారాజా అనే బిరుదు స్వీకరించడం జరిగింది. ఈ విషయాన్ని గౌతమి బాలశ్రీ తన నాసిక్ శాసనంలో పేర్కొనటం జరిగింది. మరి ఇక్కడ అధికార గణాన్ని చూసినట్లయితే పరిపాలనకు సంబంధించి అధికార గణం అంటాం. ఇక్కడ మహారట అనగా రాష్ట్రాన్ని పాలించే అధికారిని మహారట అంటారు. రట అంటే రాష్ట్రం. ప్రాకృత భాషలో రట ఏమైంది? తర్వాత కాలంలో సంస్కృతీకరించబడి రాష్ట్రమైంది. అందుకని ప్రాకృత పదాలన్నీ కూడా మన తెలుగు భాష కానీ తమిళం కానీ తీసుకున్నట్లయితే, మలయాళం కానీ కన్నడ కానీ తీసుకున్నట్లయితే స్వచ్ఛమైన గ్రామిక పదాలు ఉన్నట్లు ఉంటాయి. ఇది ప్రాకృత భాషలోని పదాలు. ఇక్కడ రట అంటే రాష్ట్రం. రాష్ట్రమే. తర్వాత అంతకుముందు కాలం రట అని పిలిచేవారు. మహారట అంటే రాష్ట్రాన్ని పాలించే అధికారి. అదేవిధంగా మహాభోజకులు అంటే రాష్ట్రాన్ని పరిపాలించే పాలకుడి యొక్క హోదా ఏంటి? మహాభోజకుడు అనేది హోదా, మహారాట అనేది అధికారి. మరి ఇక్కడ అధికారి గణాన్ని చూసినట్లయితే అమాత్యులు అని ఎవరిని పిలిచేవారు? అధికారి గణం శాతవాహనుల కాలంలో అమాత్యులు అనగా ఉన్నత అధికారిగా బాధ్యతలను నిర్వర్తించే వ్యక్తిని అమాత్య అని పిలిచేవారు. మహామత్తర అనగా ఇతను కూడా ఉన్నత అధికారి. కానీ బౌద్ధ భిక్షువులు అంటే శ్రమణులు, ఇక్కడ బౌద్ధ భిక్షువులు కావచ్చు, జైన మతస్థులు కావచ్చు, ఆ మతాలను స్వీకరించిన భిక్షువులు ఉంటారు. బౌద్ధ సన్యాసుల యొక్క బాధ్యతలను చూసేవాడు, సంరక్షణ బాధ్యతలను చూసేవాడే మహామత్తర. చాలా చాలా ఇంపార్టెంట్. మహామత్తర అనే అధికారులు ఎవరు నియమించారు? మొదటిసారిగా కృష్ణ లేదా కన్హ్య అనే రాజు, శాతవాహన రాజు నియమించడం జరిగింది. మరి మహానాయక అనగా మతాధికారి. ఇక్కడ ప్రతి దాంట్లో మహా ఉంటుంది కాబట్టి తర్వాత కీవర్డ్ని మీరు గుర్తుంచుకోండి. మత్తర అనగా మతానికి సంబంధించిన అధికారి, అలా గుర్తుంచుకోండి. అంటే బౌద్ధ మతానికి సంబంధించిన భిక్షువుల బాధ్యతలను చూసేవాడు మహామత్తర. మహానాయక అంటే ఇక్కడ మతాధికారి. ఇక్కడ మహానాయక అంటే మతాధికారి, గుర్తుంచుకోండి. హిరణీక అంటే పన్నులు వసూలు చేసేవారిని హిరణీక అంటారు. దీన్ని ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే హిరణ్యాలు వసూలు చేసేవాడు. హిరణ్యాలు అంటే నాణ్యాలు, బంగారాన్ని హిరణ్యం అంటాము. హిరణాలు అంటే బంగారు నాణ్యాలను హిరణ్యాలు అంటారు. మరి హిరణ్యాలని వసూలు చేసేవాడిని హిరణిక అంటారు. అలా గుర్తుంచుకోండి. పన్నులు వసూలు చేసేవాడు. ఇదే విషయం అకాడమీలో కోశాధికారి అని ఉంది. హిరణిక అంటే కోశాధికారి, అంటే ఇక్కడ ధన రూపంలో పన్నులు వసూలు చేసే అధికారి అని అర్థం. ఇక్కడ కోశాధికారి అంటే ధన రూపంలో, హిరణ్యాలు అంటే అక్కడ ధనము, ఈనాటి రూపాయలే ఆనాడు నాణాల రూపంలో ఉండేవి. అంటే ఇక్కడ నాణాలు రూపంలో అంటే ధన రూపంలో పన్నులు వసూలు చేసే అధికారి, కోశాధికారిని హిరణిక అంటారు. ఇది అకాడమీ బుక్లో ఉంది. నెక్స్ట్ ప్రతిహార అనగా ద్వారపాలకుడు. ఇక్కడే ఉంటుంది ప్రతిహారులు అనగా ద్వారపాలకుడు, గుర్తుంచుకోండి. శాతవాహనుల శాసనాల్లో మాత్రమే అంటే మొదటిసారి ఈ పదాన్ని వాడటం జరిగింది. ప్రతిహార అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన
వంశం ఏదంటే శాతవాహన వంశం. ఇక్కడ రజుకు అనగా న్యాయమూర్తి, రజుకు అనగా న్యాయమూర్తి. మహాతలవారు అనగా, తలవారు అంటే అంగరక్షకుడు, అలా గుర్తుంచుకోండి. తలవారు అంటే అంగరక్షకుడు. రాజవిజ అంటే రాజవైద్యుడు, విజ వైద్యుడు, అలా గుర్తుంచుకోండి. రజ్జు గ్రాహక అంటే భూ సర్వే అధికారి, గ్రాహక జాగ్రఫికల్ సర్వే, అలా గుర్తుంచుకోండి. జాగ్రఫికల్ సర్వే, జాగ్రఫికల్ గ్రాహక, అలా గుర్తుంచుకోండి. భూ సర్వే అధికారి. భాండారిక అంటే ఇక్కడ కూడా కోశాధికారే, కానీ వస్తు రూపంలో అకాడమీలో ఏముందంటే వస్తు రూపంలో పన్నులు వసూలు చేసే అధికారిని భాండారిక అంటారు. ఇక్కడ భాండాగారం, అలా గుర్తుంచుకోండి. భాండాగారం, హిరణ్య భాండాగారం, ఈ రెండు పదాలను లింకు చేస్తూ గుర్తుంచుకోండి, ఈజీగా ఉంటుంది. ఇక్కడ హిరణ్య, ఇక్కడ భాండారిక. హిరణ్య భాండాగారం, బంగారపు భాండాగారం, అలా గుర్తుంచుకుంటే కోశాధికారి అని వస్తుంది. ఎప్పుడైనా కాంప్లికేటెడ్గా అడిగినప్పుడు కోశాధికారి అనే ఆప్షన్ లేకుండా ఉన్నప్పుడు పన్నులు వసూలు చేసేవాడు అంటే ఇక్కడ ధన రూపంలో పన్నులు వసూలు చేసేవాడు హిరణిక. అదేవిధంగా ఇక్కడ వస్తు రూపం అంటే ధాన్యం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, వినిమయ వస్తువు అంటాం కదా, ఆ వస్తు రూపంలో వసూలు చేసే అధికారిని భాండారిక అంటాం. ఇక్కడ లేఖకుడు అంటే రాజు యొక్క ఆజ్ఞలను లిఖించే అధికారి. లేఖక అంటే లిఖించే అధికారి, రాజాజ్ఞలను లిఖించే అధికారిని లేఖక అంటాం. నెక్స్ట్ దూతక అంటే ఇక్కడ రాజాజ్ఞలను చేరవేసేవాడు. ఇక్కడ దూత ఉంది కదా, దూతలు అంటే కదా రాయబారి. దూత అనగా ఏంది? రాయబారి. రాజు యొక్క ఆజ్ఞలను ఇతరులకు చేరవేసేవాడిని దూత అంటాం. నిబంధకర్ అంటే దస్తావేజులు రాసేవాడు. నిబంధకర్ అంటే నిబంధనలు. దస్తావేజులలో ఏమంటే నిబంధనలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి, కాబట్టి ఆ నిబంధనలు రాసేవాడిని నిబంధకర్ అనుకోండి, అంటే దస్తావేజులు రాసేవాడు, అలా గుర్తుంచుకోండి. ఇక్కడ ఉపరక్షిత పతివేదకులు అంటే గూఢచారులు, సీక్రెట్ ఏజెంట్స్ని ఉపరక్షిత లేదా పతివేదకులు అంటారు. గూఢచారి గుర్తుంచుకోండి. పట్టికపాలంటే ఇక్కడ దాన శాసనాలు రచించేవాడు. దాన శాసనాలు ఎవరు వేశారు, ఏంటి యొక్క వివరాలను ఒక పట్టిక రూపంలో వేసేవాడిని పట్టికపాల అంటారు, అలా గుర్తుంచుకోండి. ప్రాదేశిక అంటే పోలీస్ అధికారి. ఇక్కడ పోలీస్ అధికారిలో పా ఉంది, ప్రాదేశికాలో పా ఉంది, అలా గుర్తుంచుకోండి. అంటే చిన్న చిన్న రైమింగ్ లెటర్స్ ద్వారా గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుంటుంది, కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం లేదు. ఇదంతా కూడా అధికారిగణం. జనరల్గా వారి పేర్లు ఇచ్చి వారు ఏ శాఖకు సంబంధించిన వారైనా అడగటానికి అవకాశం ఉంది. జతపరచమని కానీ స్టేట్మెంట్ కానీ ఆ రూపంలో అడగటానికి ఎక్కువగా అవకాశం ఉంది. నెక్స్ట్ రెవెన్యూ పాలన వచ్చేసి, రెవెన్యూ పాలనలో భూమి శిస్తు శాతవాహన సామ్రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు ఏంటంటే భూమి శిస్తు. ధర్మశాస్త్రాల ప్రకారం ఇది 1/6 వంతు భూమి శిస్తు ఉండాలి. అంటే 1/6 వంతు అంటే దాదాపు ఎంత ఉంటుంది? 16% ఉంటుంది. 16%, 16 96 అంటే 16.2% శిస్తు వసూలు చేయాలి ధర్మశాస్త్రాల ప్రకారం. కానీ శాతవాహనులు ఎంత వసూలు చేశారో ఎక్కడ కూడా పేర్కొనబడలేదు. ఇది మీరు గమనించాల్సిన అంశం. శాతవాహనులు భూమి శిస్తు ఎంత వసూలు చేశారో ఎక్కడా కూడా వారు ప్రకటించలేదు. అందుకనే చరిత్రకారులకు ఎక్కడా కూడా ఎంత శిస్తు వసూలు చేశారనే అంశము తెలియలేదు. కానీ ధర్మశాస్త్రాల ప్రకారం 1/6 వంతు అంటే దాదాపు 16.2% వసూలు చేయాలి. మరి భూమి శిస్తును రాజభాగమని ధ్యేయమేయమని పేర్కొంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. భూమి శిస్తును ఏ పేరుతో పిలుస్తారు? రాజభాగం అంటారు, లేదా ధ్యేయమేయమని పిలుస్తారు. కరుకార అంటే ఇతర వృత్తుల వారి నుండి వసూలు చేసే పన్ను. ఇక్కడ చూడండి, భూమి శిస్తు అయితే రాజభాగ అనే పేరుతో కానీ ధ్యేయమేయ అనే పేరుతో కానీ పిలవటం జరుగుతుంది. భూమి శిస్తు అయితే రాజభాగ లేదా ధ్యేయమేయమని పిలవటం జరుగుతుంది. కానీ కరుకార అంటే ఇతర వృత్తుల వారి నుండి వసూలు చేసే పన్ను. ఇతర వృత్తుల వారు అంటే జనరల్గా ఎవరుంటారు? ఆ కాలంలో కుల వృత్తులు ఉండేవి. కుల వృత్తులు ఉంటాయి కాబట్టి అధికంగా ఆ కాలంలో కుల వృత్తులు, అలా కరుకార, అలా గుర్తుంచుకోండి. కుల వృత్తుల నుంచి వసూలు చేసే పన్నుని కరుకార అంటారని కుల వృత్తుల్లో కా ఉంది, కరుకారలో కా ఉంది, అలా గుర్తుంచుకోండి రైమింగ్ లెటర్ ద్వారా. భూదానాలు పన్నుల నుండి మినహాయించబడ్డాయి. అంటే బ్రాహ్మణులకి దానం చేయబడిన భూముల నుండి శిస్తు వసూలు చేయకోకుండా మినహాయించడం జరిగింది. మరి పరిపాలన విభాగాలని వచ్చేసి రాజకంకేట, సామంతుల ప్రాంతం, సరిహద్దు ప్రాంతాలని 3 భాగాలుగా విభజించడం జరిగింది. అంటే ఇక్కడ రాజకంకేట అంటే రాజు యొక్క సొంత పరిపాలనలు ఉండే ప్రాంతం. ఇదంతా కూడా సామ్రాజ్యం అనుకుంటే ఇది రాజు పరిపాలించే ప్రాంతం. సామంతుల ప్రాంతం అంటే రాజు కంకేటకు సరిహద్దుగా ఉన్నటువంటి సామంతులు పరిపాలించే ప్రాంతం కూడా. ఇదంతా కూడా సామంతుల యొక్క రాజ్యాలు ఉండేవి. తర్వాత పైన సామంతుల రాజ్యానికి పైన సరిహద్దు ప్రాంతాలు ఉండే విధంగా ఆ రాజ్యాన్ని ఇలా 3 భాగాలుగా విభజించడం జరిగింది. రాజు కంకేట అంటే
శాతవాహన రాజులు స్వయంగా పరిపాలించే ప్రాంతం రాజగంగేట. ఆ ప్రాంతం తర్వాత సామంతులు అంటే శాతవాహన రాజుల కింద సామంతులు పరిపాలించే ప్రాంతం సామంతుల ప్రాంతం. దాని కావల ఉన్న సరిహద్దు ప్రాంతం అంటాం. ఇలా 3 ప్రాంతాలు పేర్కొనడం జరిగింది. మరి రాజ్యాన్ని పరిపాలన విభాగాలు కంటే ఆహారాలుగా విభజించడం జరిగింది. ఇక్కడ ఆహారం అంటే రాష్ట్రం. శాతవాహన రాజ్యాన్ని ఆహారాల కంటే రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. నోట్ ఇక్కడ చూడండి, నోట్ అని పేర్కొనడం జరిగింది. మౌర్యుల కాలంలో ఆహారాలు అనగా జిల్లాలు. మౌర్యుల కాలంలో ఆహారాలు అంటే ఏంది? జిల్లాలు. ఆ విషయాన్ని గమనించండి. ఆహారాలకు అమాత్యులు లేదా మహామత్తర్ను గవర్నర్లుగా నియమించడం జరిగింది. ఆహారాలను పరిపాలించే అధికారులను అమాత్యులు మరియు మహామత్తర్లు అనేవారు. వీరే గవర్నర్లుగా కూడా వ్యవహరించేవారు. రెండవ పులోమావి కార్లే మరియు నాసిక్ శాసనాల్లో ప్రస్తావించబడిన ఆహారాలు అంటే శాతవాహన సామ్రాజ్యంలోని రెండవ పులోమావి వేసినటువంటి కార్లే మరియు నాసిక్ శాసనాల్లో పేర్కొనబడిన ఆహారాలు ఏమిటి? గోవర్ధన ఆహారం. చాలా చాలా ఇంపార్టెంట్. దీని పేరేంది? నాసిక్ ప్రాంతాన్ని గోవర్ధన ఆహారం అంటాం. సోపారక ఆహారాన్ని బొంబాయి దగ్గర గల సోపార అంటాం. మామలాహారం అనగా మహారాష్ట్రలోని పూణె మరియు సతారా ప్రాంతాన్ని మామలాహారం అని పిలిచేవారు. కపూర చారక అనగా గుజరాత్ ప్రాంతాన్ని కపూర చారక అనేవారు. ఇవి 4 కూడా కార్లే మరియు నాసిక్ శాసనంలో పేర్కొనబడిన ఆహారాలు. వీటి యొక్క మారు పేర్లు ఇచ్చి జతపరచమని అడగటం జరిగింది ప్రీవియస్ ఎగ్జామ్స్లో. గోవర్ధన ఆహారం అనగా సోపారక అనగా మామలాహారం, కపుచారక అనగా నాసిక్, సోపారు, పూణె, సతారా, గుజరాత్ అలా ఇచ్చి జతపరచమని అడగటం జరిగింది. గోవర్ధన ఇక్కడ నా ఉంది, నాసిక్ చివరి అక్షరం మొదటి అక్షరం. సోపారక సోపారు బొంబాయి దగ్గర. మామలాహారం ఇక్కడ పూణె, సతారా. కపూర చారక గుజరాత్ ప్రాంతం. ఎలా గుర్తుంచుకోండి. మూడవ పులోమావి మేకధోని శాసనంలో శాతవాహన ఆహారం అనగా బళ్ళారి ప్రాంతాన్ని శాతవాహన ఆహారం అంటారు. ఈ ప్రాంతాన్ని కండనాగుడు అనే సామంతరాజు పరిపాలించినట్లుగా పేర్కొన్నాడు. మూడవ పులోమావి మేకధోని. ఇక్కడ చూడండి, మూడవ మకారం ఉంది, మేకధోనిలో మకారం ఉంది. ఇలా గుర్తుంచుకోండి. మూడవ పులోమావి మేకధోని శాసనం. ఏ ఆహారం గురించి పేర్కొన్నాడు? బళ్ళారి ప్రాంతాన్ని అంటే శాతవాహన అనే పేరు గల ఆహారంని పేర్కొన్నది మేకధోని శాసనం. ఇది బళ్ళారి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని పరిపాలించింది కండనాగుడు. అలా గుర్తుంచుకోండి. మరి గ్రామ పాలన నిర్వర్తించడానికి గ్రామిక లేదా గ్రామణి అనే అధికారులను నియమించడం జరిగింది. గ్రామ పరిపాలన నిర్వర్తించే అధికారి పేరేంది? గ్రామిక లేదా గ్రామణి. మరి గ్రామాల సమూహాన్ని, కొన్ని గ్రామాల సముదాయాన్ని పర్యవేక్షించడానికి గుల్మిక లేదా గౌల్మిక అనే అధికారుల్ని నియమించడం జరిగింది. మరి గ్రామిక లేదా గ్రామణి మరియు గుల్మిక లేదా గౌల్మిక గురించి ఈ మేకధోని శాసనం పేర్కొంటుంది. గ్రామ అధికారుల గురించి, ఇతను గ్రామాధికారే, ఇతను గ్రామాలకు సంబంధించిన అధికారే కాబట్టి గ్రామ అధికారుల గూర్చి పేర్కొనే శాసనం ఏంది? మేకధోని శాసనం. దీన్ని వేసింది ఎవరు? మూడవ పులోమావి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి అంశం ఇది. ఇక్కడ మరి ఈ గ్రామిక గ్రామణి గురించి ఇక్కడ చూడండి, గుల్మిక గుమిక లేదా గ్రామిక గ్రామణి గౌల్మిక అంటాం. మరి దీని గురించి గాథా సప్తశతిలోను మరియు ఇరహడల్లి అంటాం. లేదా ఇక్కడ చూడండి, ఇహడల్లి శాసనంలో లేదా ఇరహడల్లి శాసనంలో కూడా ప్రస్తావించడం జరిగింది. దీన్ని ఇహడల్లి శాసనంలో కూడా పేర్కొనడం జరిగింది. గాథా సప్తశతిలో కూడా ఈ గ్రామణి, గ్రామిక, గుల్మిక, గౌల్మిక గురించి పేర్కొనడం జరిగింది. నిగమ గోష్ఠి అనగా వర్తకుల సంఘం. చాలా చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా వస్తున్న ప్రశ్న ఇది. నిగమ గోష్ఠులు అనగా వర్తకుల సంఘాన్ని. గోష్ఠి అంటే సంఘం, శ్రేణి అంటాము. గోష్ఠి అంటే సంఘము లేదా శ్రేణి అంటాం. నిగమ అంటే వర్తకుల సంఘం. చాలా చాలా ఇంపార్టెంట్. పట్టణ పాలనకు నిగమ సభలు అంటే పరిపాలించారు. ఈ పట్టణ పాలనను నిర్వహించేవి ఎవరు? నిగమ సభలు. అంటే వర్తకుల సంఘమే పట్టణం యొక్క పాలనను నిర్వర్తించేవారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా తరచుగా వస్తున్నటువంటి అంశం ఎగ్జామ్స్లో. పట్టణ పాలన నిర్వర్తించే వారు కింది వారు ఎవరంటే నిగమ సభలు లేదా నిగమ గోష్ఠి. దీనిలో గహపతులు అదేవిధంగా వర్తకులు సభ్యులుగా ఉండేవారు. ఇక్కడ గహపతులు అంటే ఎవరు? భూస్వాములు. గహపతులు అనగా భూస్వాములు. వర్తకులు అంటే వ్యాపారం చేసేవాళ్ళు. ఈ నిగమ సభలో సభ్యులుగా ఉండి ఈ గహపతులు, ఈ వర్తకులే పట్టణాలని పరిపాలించేవారు. గ్రామాల్లో పాలన అయితేనే గ్రామిక లేదా గ్రామణి చూసుకుంటే,
ఈ పట్టణాలను మాత్రం నిగమ సభలు పరిపాలించేవి. దీనిలో గహపతులు వర్తకులు ఉండేవారు. అంటే దీన్ని బట్టి ఆ కాలంలో శాతవాహనుల కాలంలో ఇదొక ప్రజాప్రతినిధి వ్యవస్థలాగా, ఒక రిపబ్లిక్ లాగా ఉండేదని పేర్కొనవచ్చు. ఉదాహరణకి దమ్నకడ నిగమ గోష్ఠి అనగా దమ్నకడ అనగా ధాన్య కటకము. ధాన్య కటకం యొక్క ప్రాచీన నామం దమ్నకడ. నిగమ సభల ప్రస్తావన బట్టిప్రోలు శాసనంలో కూడా పేర్కొనబడింది. చాలా చాలా ఇంపార్టెంట్. నిగమ సభల గురించి ప్రస్తావించిన శాసనం బట్టిప్రోలు. మరి గ్రామ్య పరిపాలన గురించి పేర్కొన్న శాసనం మేకధోని. ఇక్కడ నిగమ సభలు బట్టిప్రోలు అలా కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ సైనిక పాలన వచ్చేసి ప్లీని అనే మహాపండితుడు ఆంధ్రులకు 1,00,000 కాల్బలం, 1,00,000 మంది సైన్యం, 2,000 అశ్వదళం, అదేవిధంగా 1000 గజదళం ఉన్నట్లు పేర్కొనడం జరిగింది. కారవేలుని అతిగుంప శాసనంలో కూడా ఈ చతురంగ బలాల గురించి పేర్కొనడం జరిగింది. కాల్బలం గురించి, అశ్విక బలం గురించి, గజబలం గురించి, రథబలం గురించి, చతురంగ బలాలు 4 రకాల బలగాలు అంటారు. వీటి గురించి పేర్కొనడం జరిగింది. గుల్మ, కటుక, స్కందవర అనే సైనిక శిబిరాల గురించి పేర్కొనడం జరిగింది. ఇక్కడ గుల్మ అంటే సైనిక స్థావరం, అదేవిధంగా కటక అన్న సైనిక స్థావరం, స్కందవర అన్న సైనిక స్థావరం. ఇక్కడ చూసుకోండి, స్కందవరలో సా ఉంది, సైనికాల సా ఉంది. స్కందవర అనగా క్రింది వాటిలో ఏది అని అడగటం జరిగింది. స్కందవర అంటే సైనిక శిబిరాలు. ఈ స్కందవారం అనేది స్కందవరం అన్న ఒకటే తాత్కాలిక సైనిక శిబిరం, టెంపరీ ఇక్కడ సైనిక శిబిరం అనమాట. ఇది స్కందవారం అనేది తాత్కాలిక సైనిక శిబిరం. నగరాల్లోని సైన్యాగారాలను కటకాలు అనేవారు. ఇక్కడ నగరాల్లో ఉంటేనే కటకాలు అనేవారు, టెంపరీగా ఉంటే స్కందవారం అనేవారు. ఈ గుల్మిక కూడా సైనికాధికారే. ఇతని బలం వచ్చేసి 9 రథాలు, 9 ఏనుగులు, 25 గుర్రాలు, 45 మంది కాల్బలం ఉండేది. ఇక్కడ గుల్మిక అంటే ఎవరు? గ్రామ పరిపాలన చూసుకుని, అంటే గ్రామాల సముదాయాన్ని పర్యవేక్షించే అధికారి గుల్మిక. ఇతని ఆధీనం కింద దాదాపు 9 రథాలు ఉండేవి, 9 ఏనుగులు ఉండేవి, 25 గుర్రాలు ఉండేవి, 45 మంది సైన్యం ఉండేదంట ఈ గుల్మిక కింద. ఇక్కడ గౌల్మికుడు లేదా గుల్మికుడు అనగా 30 మంది సైనికులకు నాయకుడు అని అర్థం. ఇక్కడ గుల్మికుడు లేదా గౌల్మికుడు అనగా 30 మంది సైనికులకు నాయకుడు అని అర్థం. ఈ పదాల యొక్క అర్థం కూడా తెలుసుకోండి. గుల్మిక గ్రామాలు అలా గుర్తుంచుకోండి. ఇక్కడ గుల్మిక అనగా గ్రామాలు. ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది కదా. ఇక్కడ గాకారం ఉంది, అదేవిధంగా గ్రామాల్లో గకారం ఉంది, అలా గుర్తుంచుకోండి. పట్టణాలు అంటే నిగమ సభలో నగరాలు అనగా పట్టణాలు అనగా ఒకటే కాబట్టి నగర పరిపాలన చూసేవి నిగమ సభలు, అలా గుర్తుంచుకోండి. బట్టిప్రోలు ఈ నిగమ సభల గురించి పేర్కొంది బట్టిప్రోలు. గ్రామాల గురించి పేర్కొంది మేకధోని శాసనం. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అంశం మీద, ఈ టాపిక్ మీద ఖచ్చితంగా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత మందికి అందేలా షేర్ చేస్తూ మీ యొక్క కామెంట్స్ని తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.